ఈ రోజుల్లో మనం పాన్ ఇండియా సినిమా, పాన్ ఇండియా స్టార్స్ అనే పదాలను తరచూ వింటూనే ఉన్నాం. ఒక సినిమా 2-3 భాషల్లో రిలీజ్ అయితేనే అదొక సంచలనం అయిపోతుంది. కానీ అసలు గ్రాఫిక్సే లేని, సోషల్ మీడియా ప్రమోషన్సే లేని ఆ రోజుల్లోనే కేవలం తన అందం, అభినయం, నటనతో భారతదేశాన్ని మొత్తం ఊపేసిన ఒక అగ్రతార ఉన్నారు. ఆవిడే టాలీవుడ్, కాలీవుడ్, శాండిల్వుడ్ లోనే కాకుండా బాలీవుడ్ ని సైతం ఒక ఊపు ఊపిన భారతీయ సినీ చరిత్రలోని తొలి పాన్ ఇండియా హీరోయిన్. ఆమె మరెవరో కాదు, అభినయ సరస్వతి. కన్నడ జేమ్స్ బాండ్, రాజ్ కుమార్, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎంజీఆర్ లాంటి దిగ్గజాల పక్కన నటించి మెప్పించిన మహానటి బి సరోజాదేవి. ఒకవైపు ఎన్టీఆర్ తో ఏకంగా 17 సినిమాలు, మరోవైపు తమిళ్ సూపర్ స్టార్ ఎంజీఆర్ తో 22కు పైగా సినిమాల్లో నటించి రికార్డు సృష్టించిన ఈమె ప్రస్థానం నిజంగా ఒక అద్భుతం. ఈ రోజు సరోజాదేవి గురించి, ఆమె సినీ జీవితం, ఆమె సాధించిన అరుదైన రికార్డులు మరియు అవార్డుల గురించి పూర్తిగా తెలుసుకుందాం. సరోజాదేవి నటనా ప్రస్థానం కేవలం ఒక భాషకో, ఒక ప్రాంతానికో పరిమితం కాలేదు. 1955 నుంచి 1984 మధ్య కాలంలో ఆమె కెరీర్ పీక్ స్టేజ్ లోకి సాగింది. కేవలం 17 ఏళ్ల చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె దాదాపు 46 ఏళ్ల వయసు వచ్చేంత వరకు ఇండస్ట్రీలో కథానాయికగా ఏకదాటిగా రాణించారు. ఈ సుదీర్ఘ కాలంలో ఆమె కేవలం తెలుగు, తమిళ్ చిత్రాలకే పరిమితం కాలేదు. కన్నడ, తెలుగు, తమిళ్, హిందీ మరియు మలయాళ భాషల్లో కలిపి ఏకంగా 161 చిత్రాలకు పైగా ఆమె కేవలం హీరోయిన్ గా మాత్రమే నటించి మెప్పించారు. ఒక హీరోయిన్ 5 వేర్వేరు భాషల్లో ఇన్ని సినిమాల్లో మెయిన్ లీడ్ గా చేయటం అంటే ఆ రోజుల్లో ఒక అసాధారణమైన విషయం. మొత్తం మీద ఆమె తన కెరీర్ లో దాదాపు 200 సినిమాల్లో భాగమయ్యారు. అందుకే ఆమెను భారతీయ సినీ చరిత్రలోనే ఒక అగ్రతారగా, తొలి పాన్ ఇండియా హీరోయిన్ గా పిలుస్తారు. సరోజాదేవి కన్నడ ఇండస్ట్రీలో చాలా ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఆమెను కన్నడ సినిమా రంగంలో ఫస్ట్ ఫీమేల్ సూపర్ స్టార్ గా కొనియాడతారు. ఆ రోజుల్లో హీరోలతో సమానంగా ఉన్న క్రేజ్, పారితోషికం అందుకొని కన్నడ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపారు ఆమె. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ తో ఆమె చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించాయి. ఆమె కేవలం అందాల ప్రదర్శనకే పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ మహిళా ప్రేక్షకుల్లో విపరీతమైన ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. ఇక తెలుగు మరియు తమిళ్ ఇండస్ట్రీల విషయానికి వస్తే ఆ కాలంలోని 2 అతిపెద్ద సూపర్ స్టార్ సరసన ఆమె నటించిన సినిమాల సంఖ్య చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. మన టాలీవుడ్ లెజెండ్ నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారితో సరోజాదేవి ఏకంగా 17 సినిమాల్లో హీరోయిన్ గా నటించారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన పౌరాణిక, జానపద మరియు సాంఘిక చిత్రాలు ఎన్నో సూపర్ హిట్లుగా నిలిచాయి. అదేవిధంగా తమిళ ఇండస్ట్రీలో దేవుడిగా కొలవబడే రెబల్ స్టార్ తమిళ హీరో ఎంజీఆర్. ఆయనతో ఏకంగా 22 సినిమాల్లో జంటగా నటించి మెప్పించారు. ఎంజీఆర్ సినిమాల్లో సరోజాదేవి ఉంటే ఆ సినిమా ఖచ్చితంగా గోల్డెన్ జూబ్లీ హిట్ అవ్వాల్సిందే అనేంత టాక్ ఉండేది. స్టార్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి ఇండస్ట్రీలోనే ఒక టాప్ హీరోయిన్ గా నిలబడటం ఆమె సాధించిన గొప్ప విజయం. ఆమె అద్భుతమైన ప్రతిభకు, భారతీయ సినిమాకు ఆమె చేసిన సేవలకు గాను ప్రభుత్వం మరియు వివిధ సంస్థల నుంచి ఎన్నో అత్యున్నత పురస్కారాలు ఆమెను వరించాయి. ఆమె కెరీర్లో అందుకున్న కొన్ని ప్రధానమైన అవార్డుల వివరాలు ఇప్పుడు చూద్దాం. ఆమె నటనకు ముగ్ధులైన ఇండస్ట్రీ పెద్దలు మరియు ప్రేక్షకులు 1965లోనే ఆమెకు అభినయ సరస్వతి అనే అరుదైన బిరుదును ఇచ్చారు. పద్మశ్రీ పురస్కారం. ఆమె అభినయ ప్రతిభను గుర్తిస్తూ భారత ప్రభుత్వం 1969లోనే పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఆ తర్వాత 1992లో ఆమెకు భారతదేశపు 3వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ లభించింది. ఇక 2006వ సంవత్సరంలో బెంగళూరు యూనివర్సిటీ నుంచి ఆమె గౌరవ డాక్టరేట్ ను కూడా అందుకొని విద్యారంగంలోనూ గౌరవాన్ని పొందారు. 2008వ సంవత్సరంలో అప్పటి భారత రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ గారి చేతుల మీదుగా ఆమె ప్రతిష్టాత్మకమైన లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందుకున్నారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించే అత్యున్నత ఎన్టీఆర్ నేషనల్ అవార్డును ఆమె 2009వ సంవత్సరంలో సొంతం చేసుకున్నారు. అందం, అభినయం, నాట్యం, పద్ధతి గల వ్యక్తిత్వం మరియు సంస్కారం ఇవన్నీ కలగలిసిన ఒక అరుదైన నటి కాబట్టే బి సరోజాదేవి భారతీయ సినీ చరిత్రలో చెరిపివేయలేని ముద్ర వేసుకున్నారు. ఆ రోజుల్లోనే 5 భాషల సరిహద్దులను దాటి కోట్ల మంది హృదయాలను గెలుచుకుని నేటి తరం నటీనటులకు ఒక ఇన్స్పిరేషన్ గా నిలిచారు. మరి ఈ అభినయ సరస్వతి బి సరోజాదేవి నటన మరియు సినిమాలలో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటో కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.